ఏపీలో కూటమి ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రధాని మోదీ ఫోటో లేకపోవడం దుమారం రేపుతోంది. టీడీపీ జనసేన ఇచ్చిన హామీలకు బీజేపీ దూరంగా ఉందా, లేక బీజేపీనే జనసేన టీడీపీ దూరంగా పెట్టాయా? ఇప్పుడు ఇదే చర్చ ఆంధ్రప్రదేశ్లో జరుగుతోంది. ఏపీలో టీడీపీ కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసింది. ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో దీన్ని ఆవిష్కరించారు. చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగు జాతికి పూర్వ వైభవం తీసుకురావాలన్న లక్ష్యంతోనే 3 పార్టీలు కూటమిగా జట్టు కట్టామని చంద్రబాబు తెలిపారు. పేదల సంక్షేమం కోసం సూపర్ 6 పథకాలతో ముందుకొచ్చినట్లు చెప్పారు. అయితే ఉమ్మడి మేనిఫెస్టోపై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ ఫోటోలు మాత్రమే ఉండడం పెద్ద చర్చకు దారితీసింది. కూటమి మేనిఫెస్టోకు బీజేపీ దూరంగా ఉందా? మేనిఫెస్టోపై ప్రధాని మోదీ ఫోటో ఎందుకు లేదంటూ అధికార పక్ష నేతలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. మోదీతో పాటు నడ్డా, అమిత్ షా, పురంధేశ్వరి ఫోటోలు లేకుండా కూటమి మేనిఫెస్టోను విడుదల చేయడం సంచలనంగా మారింది. 3 పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో అంటూ ఒక పక్క టీడీపీ చెబుతోంది. అయితే మేనిఫెస్టోలో మోదీ, బీజేపీ ఫోటోలు వేయొద్దని ఆ పార్టీ అల్టిమేటం జారీ చేసిందంటూ వైసీపీ విమర్శలు గుప్పించారు. బీజేపీ ఒప్పుకోకపోవడంతో చంద్రబాబు, పవన్ ఫోటోలతో మేనిఫెస్టో విడుదల చేశారంటున్నారు. ఏపీ సీఎం జగన్ సైతం టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై కీలక వ్యాఖ్యలు చేశారు. బాబు డిక్లేర్ చేసిన మేనిఫెస్టోలో మోదీ ఫోటో పెట్టొద్దని బీజేపీ తేల్చేసిందని విమర్శించారు. చంద్రబాబు హామీలన్నీ మోసమేనని బీజేపీ వైఖరితో అర్థమైందన్నారు. 3 కూటమిలో ఉండి ఆ 3 ఫోటోలను మేనిఫెస్టోలో పెట్టుకునే పరిస్థితి చంద్రబాబుకు లేదని ఎద్దేవా చేశారు జగన్. ఈ రోజు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో అంటూ డిక్లేర్ చేశాడు. డిక్లేర్ చేస్తే ఏమైందో తెలుసా? డిక్లేర్ చేస్తే పైనుంచి బీజేపీ ఫోన్ చేసి, అయ్యా నీ ఫోటోనే పెట్టుకో, మోడీ ఫోటో మాత్రం నీ మేనిఫెస్టోలో పెట్టుకోవాకు, మేము ఒప్పుకోము అని అంటా ఉన్నారు. అంటే ఈయన సాధ్యం కాని హామీలు, అది మోసమే అని ఏ స్థాయికి రుజువు అవుతా ఉంది అంటే, చివరికి ఈ మాదిరిగా 3 కూటమిలో ఉండి 3 ఫోటోలు కూడా పెట్టుకునే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు లేడు అని అంటే ఒక్కసారి గమనించండి, ఆయన ప్రజలను ఏ స్థాయిలో మోసం చేయడానికి కోసం బరి తెగించాడో ఒక్కసారి గమనించమని కోరుతూ. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం మేనిఫెస్టో అమలుకు కేంద్రం సహకారం మెండుగా ఉంటుందని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాలకు కలిపి కేంద్రంలోని బీజేపీ హామీలు ఇచ్చినందుకే ఏపీకి బీజేపీ ప్రత్యేక హామీలు ఇవ్వలేదన్నారు. ఏపీ రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే లక్ష్యంతో కూటమిగా జట్టు కట్టామన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. తెలుగు జాతికి పూర్వ వైభవం రావాలనే ఆకాంక్షతో సూపర్ 6 పథకాలతో ప్రజల ముందుకు వచ్చామని తెలిపారు. అందుకనే సూపర్ 6 మీరు చూసినప్పుడు ఒక 6 పాయింట్లని, యువతకు 20 లక్షల ఉద్యోగాలు, 3,000 రూపాయల నిరుద్యోగ భృతి, అదే మాదిరిగా భవిష్యత్ అంతా కూడా హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ పైన ఆధారపడుతుంది. స్కూల్కి వెళ్ళే ప్రతి ఒక్క విద్యార్థికి 15,000 రూపాయలు తల్లికి వందనం కింద. ఇది కాకుండా ప్రతి ఒక్క మహిళకి 1,500 రూపాయలు నెలకి ఇవ్వడం, ప్రతి ఇంటికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, ఉచిత ప్రయాణ సౌకర్యం. దీనివల్ల మొబిలిటీ మహిళల్లో ఎక్కువ ఉంటుంది. ఉద్యోగాలు చేయాలన్నా, వ్యాపారాలు చేయాలన్నా, బయట పోయి రావాలన్నా చాలా సులభంగా ఉంటుంది. అందుకే ఈ కార్యక్రమం తీసుకొచ్చాం. రెండోది, రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ సెన్సస్, ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది కంట్రీ. అయితే బీజేపీతో కొన్ని వర్గాలు దూరమవుతాయని భావించిన చంద్రబాబు, పవన్ కావాలనే ఆ పార్టీని కాస్త దూరం పెట్టాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న బీజేపీ అగ్రనేతలు స్పష్టంగా ముస్లిం రిజర్వేషన్లపై ప్రకటనలు చేస్తున్నారు. తాము అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామంటున్నారు. అయితే ఇలాంటి ప్రకటనతో కూటమికి కొన్ని వర్గాలు దూరమవుతారని టీడీపీ భయపడుతోంది. అందుకే బీజేపీ హామీలను మేనిఫెస్టోలో ప్రత్యేకంగా చేర్చలేదని అంటున్నారు. ఏదేమైనా ఉమ్మడి మేనిఫెస్టోపై ఏపీలో చర్చ జరుగుతోంది.